తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో హైదరాబాద్ సిటీలోని ప్రముఖ రెస్టారెంట్లోని భాగోతం బట్టబయలవుతోంది. పెద్ద రెస్టారెంట్ అంటే క్వాలిటీ ఫుడ్ ఉంటుందనే భ్రమలను తొలగిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ సిటీ సమీపంలోని మాధాపూర్లో ఉన్న రామేశ్వరం కేఫ్, అదే మాధాపూర్లో ఉన్న మరో ప్రముఖ రెస్టారెంట్ అయిన బాహుబలి కిచెన్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో తేదీ ముగిసిన తర్వాత కూడా నిల్వ ఉంచిన నిత్యావసర సరుకులు వెలుగు చూడటం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రామేశ్వరం కేఫ్ మార్చి 24న ఎక్స్పైరీ డేట్ అయిపోయిన 100 కిలోల ఉరద్ దాల్ స్టాక్, 10 కిలోల నందిని పెరుగు, 8 లీటర్ల పాలు ఉన్నట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడింది. అంతేగాక సరిగా లేబుల్ లేని ముడి బియ్యం, తెల్ల లోబియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆవరణలోని డస్ట్బిన్లకు మూతలు సరిగ్గా లేకపోవడం, ఫుడ్ హ్యాండర్లకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు లేవు. బాహుబలి కిచెన్లోని వంటగదిలో భారీగా బొద్దింక బెడద కనిపించింది. స్టోర్ రూమ్లోని ఆహార పదార్థాలపై కూడా బొద్దింకలు కనిపించాయి. వంటగది ఆవరణ చాలా అపరిశుభ్రంగా ఉందని, శుభ్రపరిచే ప్రాంతంలో నీరు నిలిచిపోయిందని అధికారుల తనిఖీల్లో గుర్తించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని ప్రముఖ బేకరీ లాబోనెల్ ఫైన్ బేకింగ్లో ట్రాన్స్పోర్ట్ బృందం తనిఖీలు చేసింది. తనిఖీలో వారు మోనాలిసా డార్క్ నైట్ చాక్లెట్ క్రిస్పీయర్ల ఎక్స్పైరీ డేట్ ముగిసినట్లు గుర్తించారు. దాదాపుగా 4,000 రూపాయల 170 విలువైన వస్తువులను పారేశారు. వీరిపై టాస్క్ ఫోర్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.